అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్. వివాదాస్పదంగా మల్లంపేట విల్లాల కూల్చివేత మారుతుంది. మల్లంపేటలో విల్లాలను కూల్చివేశారు. అవన్నీ బఫర్ జోన్లో ఉన్నాయంటూ హైడ్రా వాటన్నిటిని నేలమట్టం చేసింది. అయితే హైడ్రా రంగనాథ్ నోటీసులు ఇవ్వకుండానే కూల్చేశారు అని అంటూ ఉన్నారు. లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ ఎండి గుర్రం లక్ష్మి. విల్లా ఓనర్లు ఇదే విషయాన్ని చెప్తూ ఉన్నారు. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉంటే పర్మిషన్లు ఎలా ఇచ్చారు అని ప్రశ్నిస్తున్నారు. తమకంటే ముందు పర్మిషన్ ఇచ్చింది ప్రభుత్వం. ఆ ప్రభుత్వం అధికారులపై చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేస్తున్నారు. గతంలో బఫర్ జోన్ నిర్ధారణలో ఇరిగేషన్ అధికారులు చేతివాటాన్ని ప్రదర్శించారు. కత్వా చెరువు బఫర్ జోన్లో 8 విల్లాలు ఉన్నాయని 3 ఏళ్ల క్రితం నీటిపారుదల శాఖ అధికారులు రిపోర్ట్ ఇచ్చారు. తాజాగా మళ్లీ సర్వే చేసి బఫర్ జోన్లో 8 విల్లాలకు అదనంగా మరో 20 ఉన్నాయని రెవెన్యూ అధికారులు తేల్చారు. రెవెన్యూ అధికారుల నివేదికతో 20 విల్లాలలో 13 విల్లాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. దీనిని తప్పుపడుతున్నారు. ఇప్పుడు మీరు అక్కడ చూడొచ్చు, ఇంటి మార్క్ పెట్టారు కన్స్ట్రక్షన్లో ఉన్న విల్లాపై. అంతేకాదు కొన్ని విల్లాలలో ఉన్న వాళ్లను ఇంటిలో ఉన్న సామాన్లన్నీ బయటకు తీసుకొచ్చి వాటన్నిటినీ కూడా కూల్చివేశారు. అసలు వీటికి గతంలో అనుమతులు ఇచ్చిన అధికారులదే తప్పు. అలాగే గతంలో రెవెన్యూ అధికారులు బఫర్ జోన్ను ఒకలాగా నిర్ధారిస్తే ఇప్పుడు మళ్ళీ వాటిని ఇంకొంచెం ఎక్స్టెండ్ చేసి బఫర్ జోన్ని పరిధిని పెంచుతూ నిర్ధారించారు. అసలు ఏది ఖచ్చితత్వం, ఏది నిజం అని ప్రశ్నిస్తూ ఉన్నారు. విల్లాలో నేలమట్టం కావడంతో రోడ్డున పడ్డవాళ్ళు, అలాగే ఆ విల్లాల కన్స్ట్రక్షన్స్ కంపెనీ యజమానులు కూడా, ఎండీ కూడా మాట్లాడుతున్నారు. ఒకసారి వాళ్ళంతా ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. చెరువు ఈ కొన్నవాడు ఎవడైతే ఉన్నాడో అది చెరువు అని కానీ, ఎఫ్టీఎల్ అని కానీ, బఫర్ జోన్ అని కానీ ఈ కొనుక్కున్నవాడికి తెలిసే అవకాశం లేదు. ఎందుకు లేదంటే చెరువు మ్యాప్ అక్కడ ఉండదు, బౌండరీస్ అక్కడ ఉండవు, ఇది బఫరు ఇది ఎఫ్టీఎల్ అని బోర్డులు అక్కడ ఉండవు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, కొన్నవాడికి బిల్డర్ పర్మిషన్స్ అన్నీ ఉంటాయి. 1, 2 ఇరిగేషను, హెచ్ఎండిఏ, రెవెన్యూ, ఎంఆర్ఓ, తహసీల్దార్ అన్ని పర్మిషన్స్ ఉన్నాయి. కాబట్టి తెలియక కొన్నారు మధ్యతరగతి కుటుంబీకులు. ఎంతో ఇన్వెస్ట్మెంట్ పెట్టి కొన్నప్పుడు వాడికి తెలియక కొన్నప్పుడు ఇప్పుడు పాపం చేసింది గవర్నమెంట్, పర్మిషన్ ఇచ్చిన గవర్నమెంట్ అధికారులు. పాపం వాళ్ళది, శాపం కొన్నవాడిదా? అది కాకూడదు. హిమాయత్ సాగర్ చెరువులో ఫామ్ హౌసెస్, గెస్ట్ హౌసెస్ ఉన్నాయి. కబ్జా అయిపోయింది చెరువులు మొత్తం, నాలాలన్నీ కబ్జా అయిపోయినాయి. అటువంటి పెద్ద పెద్ద భూ కబ్జాదారుల మీద ఫస్ట్ కొరడా జులిపించాలా, కన్వెన్షన్ లాంటివి కోల్చాలా, ఫామ్ హౌస్లు కోల్చాలా, అప్పుడు ప్రజలు ఆనందిస్తారు. కానీ మధ్యతరగతి ప్రజలు తెలియక కొన్నారు, తెలిసి కొనలా. తెలిసి ఎవడు కొనడు. అది వైఫల్యం ఎక్కడ జరిగింది? గవర్నమెంట్ బోర్డు పెట్టుండి ఉంటే కొనేవాడు కాదు కదా, మార్కింగ్ చేసి ఉంటే కొనేవాడు కాదు. పర్మిషన్ ఇచ్చాడు కాబట్టి కరెక్ట్ అనుకొని తెలియక కొన్నారు. సామాన్య మధ్యతరగతి ప్రజలు జోలికి వచ్చినప్పుడు ఒక విధానపరమైన నిర్ణయం తీసుకోవాలా, ఒక పాలసీ మ్యాటర్ ఉండాలా. మధ్యతరగతి ప్రజలు ఇన్వెస్ట్మెంట్ చేశారు, పాపం పర్మిషన్ ఇచ్చిన వాళ్ళది, కట్టిన బిల్డర్ది. మరి వీడు ఇన్వెస్ట్మెంట్ చేసి మధ్యతరగతి వాడు కొనుక్కున్నప్పుడు వాడి జీవితం ఏమైపోవాలా? మళ్ళీ జీవితకాలం పడుతుంది అంత అమౌంట్ పోగు చేసుకొని ఇల్లు కట్టుకోవాలంటే. దాన్ని కాంపన్సేషన్ చేయాల్సిన అవసరం ఉందా లేదా? దీని మీద చర్చ జరగాల. పెట్టింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అధికారులు యాక్షన్ ఎందుకు తీసుకోలేదనేది మీరు ఆలోచించండి సార్. కూల్చివేసినప్పుడు ఫస్ట్ చిన్న ప్రజలు, చిన్నవాళ్ళు జీవితాంతం కష్టపడి కొనుక్కున్న డబ్బులతో కొనుక్కున్న ఇల్లు పోతుంటే వాళ్ళ జీవితం పోతుంది. దీనికి పర్మిషన్ ఇచ్చిన అధికారులు ఎక్కడున్నారు? ఇన్నాళ్ళు చూడాల్సిన రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్కడున్నారు? తర్వాత విజిలెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్కడున్నారు? ఈ చెరువు కాపాడాల్సిన మనుషులు ఎక్కడున్నారు? వీళ్ళందరి మీద యాక్షన్ ఎందుకు తీసుకోవట్లేదు సార్? ఫస్ట్ అటు నుంచి రండి సార్. ఫస్ట్ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి, తర్వాత మా దగ్గరికి రండి. 6 అధికారులను సస్పెండ్ చేసామో, కేసు పెట్టామో అన్నారు. మాకైతే యాక్షన్ కనపడలేదు సార్ ఇప్పటి వరకు. యాక్షన్ ఫస్ట్ వాళ్ళ మీద తీసుకోండి సార్. వాళ్ళు ఊరుకోబట్టే కదా ఇక్కడ బిల్డింగ్ వచ్చింది. ఇక్కడ ఎస్ఆర్ఓలో రిజిస్ట్రేషన్ ఎందుకు అయినాయి? ఈ ఎస్ఆర్ఓలో ఇల్లు రిజిస్ట్రేషన్ ఎలా అయింది సార్? ఇది బఫర్ అయితే, ఎఫ్టీఎల్ అయితే సరే, పొలం రిజిస్ట్రేషన్ అంటే అయిందనుకోవాలి. ఎస్ఆర్ఓలో ఇల్లు రిజిస్ట్రేషన్ అయినప్పుడు మన అధికార యంత్రాంగం అంతా ఏం చేస్తున్నారు సార్? సో హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్పారు, అంటే బాధితులకు కూడా న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తామని చెప్తున్నారు. సో ఎలాంటి న్యాయం చేయాలంటున్నారు? అంటే నష్టపరిహారం ఏమైనా ఇప్పించాలనే ఆలోచన ఏమైనా ఉందా? నష్టపరిహారం ఇప్పిస్తే చాలా సంతోషం సార్. కానీ నష్టపరిహారం కంటే ముందు తీసుకునే చర్యకి కొంచెం ఆలోచించండి. ఇళ్లలో ఉన్న మనుషుల్ని రోడ్డు మీద పడేయడం కంటే ఇవాళ బఫర్లో ఉన్న ఈ ఇంటి వల్ల ఇన్ని చెరువులు కూలిపోతున్నాయి. ఇవాళ బఫర్లో ఉన్న ఈ ఇంటిని కూల్చేయడం వల్ల ఎంతమంది ప్రజలకు లాభం కలుగుతుందనేది చెప్పండి సార్. ఇమ్మీడియట్గా అరగంటలో ఈ ఇల్లు కూల్చేయడం వల్ల ఎంతమందికి లాభం కలుగుతుంది? రండి, మల్లంపేటలో ఉన్న ఇల్లు చూడండి, రోడ్డు మీదకి ఎన్ని ఆక్యుపై చేస్తున్నాయి, వాటి మీద మీరు యాక్షన్ తీసుకోండి సార్. ఈ ఇల్లు కూల్చేయడం వల్ల ఎంతమంది ప్రజలు లాభపడుతున్నారో ఒకసారి చూడండి.
ఏ చెరువు వస్తుంది సార్ ఇక్కడికి? ఇల్లు కూల్చేస్తే చెరువు ఇక్కడికి వస్తుందా సార్? చూడండి మీరు అక్కడ రింగ్ రోడ్ చూడండి, రింగ్ రోడ్ చెరువులో లేదండి. ఆ కింద ఉన్న మహేశ్వరం విలేజ్కి అటు వెళ్ళిపోతుంది నీరు. ఇక్కడికి వచ్చే అవకాశం ఏ రకంగా ఉందని ఇది FTL అవుతుంది. ఈ ఇల్లు కూల్చేస్తే ఒక 100 మందికి లాభం కలుగుతుందని చూపించండి, మేము కూడా స్వచ్ఛందంగా వచ్చి మేము కూడా కూల్చేస్తాం సార్. ఎవరికి ఏం లాభం ఉంది? కేవలం పేపర్ మీద ఒక కాగితం మీద ఒక పెన్ను గీసుకొని వచ్చేసి ఇది కూల్చేస్తున్నామని అంటే ఎంతమందికి లాభం కలుగుతుందో చూడండి సార్. ఆయనే చెప్పారు రంగనాథ్ గారు, మెజారిటీ పీపుల్ బెనిఫిట్ అవ్వాలని చెప్పేసి. మెజారిటీ పీపుల్కి ఏం బెనిఫిట్ అవుతుందో చెప్పండి. ఇప్పుడు ఇల్లు కూల్చేస్తే అందులో ఉన్న మనుషుల్ని వంట సామాన్లు, ఆహార పదార్థాలతో సహా బయట పెడుతున్నారు కదా మీరు. డిజాస్టర్ రికవరీ అనేది చాలా ఇంపార్టెంట్, కరెక్టే. దీనివల్ల ఏం డిజాస్టర్ జరుగుతుంది వాళ్ళు చెప్పండి మాకు. బఫర్లో కూల్చమనే మాట ఆయనే చెప్పారు కదా, బఫర్లో ఎందుకు కూల్చుతున్నారు ఇప్పుడు అందులో ఉండేవాళ్ళని? సమాధానాలు కావాలి సార్. నష్టపరిహారాల తర్వాత విషయం సార్, నష్టపరిహారం సంగతి తర్వాత. అందరికీ సమన్యాయం కావాలంటే సమాధానాలు కావాలి సార్. కొన్ని చోట్ల బఫర్లో వదిలేశారు, కొన్ని చోట్ల బఫర్లో అరగంటలో ఎందుకు కూల్చాల్సిన అవసరం వస్తుంది? కోమటికుంట చెరువులో వాసవి కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, మైసమ్మకుంట మూసాపేటలో వాసవి కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, అదిత్రి, అమీన్పూర్, అరంతిక, ఇనార్ ఇవన్నీ ఉన్నాయి ఈ సాకి చెరువు దగ్గర. అదే కాకుండా ఇప్పుడు ఇనార్బిట్ మాల్ FTLలో ఉంది, ఆ కింద ఐలాబ్స్ బిల్డింగ్స్ FTLలో ఉన్నాయి. అదే కాకుండా సెక్రటేరియట్ ఇప్పుడు హుస్సేన్ సాగర్ పక్కన ఉంది, అది కూడా FTLలో ఉంది. దాని పక్కన GHMC ఆఫీస్, వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? ఆఫీస్ కూడా ఎక్కడుంది? FTL బఫర్ జోన్లో ఉంది. వాటన్నిటిని ముందు అక్కడి నుంచి మొదలు పెట్టమనండి. ఒక్కొక్క 40 ఫ్లోర్లు కట్టి పెట్టాడు వాళ్ళకి దుర్గం చెరువు. ఇప్పుడు ఆ బిల్డింగ్లు ఉన్నాయి, ఇనార్బిట్ మాల్, డబ్బులు నెల డబ్బులు వెళ్తాయి కాబట్టి వాళ్ళ ఈ కూలగొట్టట్లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తమ్ముడికి నోటీసులు ఇచ్చినా అని చెప్తున్నారు. నోటీసులు ఇచ్చేసి 20 రోజులు అవుతుంది. మీ మీడియాలోనే వచ్చింది అది కూడా. మరి మాకు ఒక్క నోటీస్ కూడా రాలేదు. ఇప్పుడు ఇమీడియట్గా వచ్చి రెసిడెంట్ ఉన్న వాళ్ళని కూడా బయటికి పంపించి, అది కూడా బఫర్ జోన్లో ఉన్న వాటిని. FTL కూడా కదండి, FTL ఇంతకుముందు 2018 మార్క్ ప్రకారం మాకు 6 విల్లాలు అంటే 6 విల్లాలే మార్క్ చేసి వెళ్ళారు. అవి కూడా బిల్డర్ చూడండి, మేము బిల్డర్తో చెప్పాము అవి కన్స్ట్రక్షన్ చేయొద్దు, ఎవరికి అమ్మద్దని చెప్తే అమ్మ చెప్పాలి. ఇప్పుడు 2021 ప్రకారం మళ్ళీ వాటర్ లెవెల్ పెరిగిందని చెప్పేసి మాది వచ్చేసి కూల్ చేస్తున్నారు. ఇప్పుడు ఇంతకుముందు ఉన్న 6 విల్లాలు ఇక్కడికి వచ్చినాయి, ఇప్పుడు 34 విల్లాలు వచ్చేసి FTL కింద అని చెప్తున్నారు. అంటే రాను గవర్నమెంట్ చేంజ్ అయిన కొద్ది బఫర్ జోన్ కానీ FTL కానీ చేంజ్ అవుతుందా? ఇది ఓన్లీ మామూలు మనుషులకేనా? ఇప్పుడు నేను చెప్తున్నా కదా, ఆ లిస్టులు మీరు వెరిఫై చేయండి. ఇప్పుడు వాసవి కన్స్ట్రక్షన్స్ ఏదైతే కన్స్ట్రక్షన్ చేస్తున్నారో అది వచ్చేసి వాళ్ళు చెరువునే మార్కింగ్ చేశారని చెప్పేసి ఆరోపణలు వస్తున్నాయి. ఒక్కొక్కరికి ఆఫీసర్లకి 2 కోట్ల రూపాయలు ముడుపులు కట్టేసి చెరువు మార్కింగే డైవర్ట్ చేసి వాళ్ళు బిల్డింగ్లు కడుతున్నారట. అట్లాంటి వాళ్ళని వదిలేస్తారు తప్ప మా చిన్న విల్లాలు 100 గజాలు 150 గజాలు ఎంతో మా జీవితం మొత్తం పోతుంది మళ్ళీ లోన్లు కట్టడానికి. ఇప్పుడు దాదాపు ఒక్కొక్కరు 80 లక్షల లోన్లు ఉన్నాయి. ఇది దాదాపు 3 crores 4 crores వాల్యూ ఉంది. ఒక్కొక్కటి 6 crores వాల్యూ వర్త్ పెట్టేసి లోపల కన్స్ట్రక్షన్ చేసుకున్నారు, ఇంటీరియర్స్ చేసుకున్నారు. అప్పటి నుంచి ఒక్క నోటీస్ కూడా ఇవ్వాలి. మీరు నోటీస్ ఇవ్వండి. ఇది ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది, 2016లో స్టార్ట్ అయింది ప్రాజెక్ట్. ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అంటే 8 సంవత్సరాలు అవుతుంది. 8 సంవత్సరాల నుంచి ఒక్కళ్ళు వచ్చి నోటీస్ ఇవ్వాలా? వితౌట్ నోటీస్ డెమాలిషన్ చేస్తున్నారు. ఇది ఓన్లీ రాజకీయ నాయకులకు మట్టికి, వాళ్ళ బ్రదర్స్ మట్టికి, ఫామ్ హౌస్లకి నోటీసులు వెళ్ళాలా, వాళ్ళని కూర్చుని పెట్టి రాత్రి మందాగాల, వాళ్ళకి మట్టికి 20 రోజులు 4 రోజులైనా కూడా డెమాలిషన్ ఉండదు. నీకు రేవంత్ రెడ్డి నీకు చెప్తున్నా, నీకు కనుక సత్తా ఉంటే మొగోని అయితే అట్లనే చెప్తున్నా కదా, పోయి మొత్తం వాసవి కన్స్ట్రక్షన్ ఏదైతే 39-40 విల్లాలు ఉన్నాయో, 40 ఫ్లాట్లు టవర్లు కట్టారో, ఇనార్బిట్ మాల్ కట్టారో, ఈ గండిపేట చెరువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూలగొట్టు. నువ్వు సామాన్యుల మీద పడుతున్నావు. మొన్న అమీన్పూర్లో 1000 ఇండ్లు కూలగొట్టావు. నువ్వు 1000 ఇండ్లు కూలగొట్టావు రాత్రి 2ంటికి పవర్ కట్ చేసి. ఎందుకు వీళ్ళ ఓట్లు నీకు అవసరం లేదా? ఓన్లీ బడాబాబుల డబ్బులు కావాలా? ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు మీరు? మీకెవరు ఓటేస్తారో వచ్చే ఎలక్షన్లో చూస్తాం. మేము వచ్చే ఎలక్షన్లో చూపిస్తాం. నిరుద్యోగులకు ఒక్క ఉద్యోగం ఇవ్వలే ఇప్పటి వరకు. ఒక్కొక్కరు పీజీలు చేసి కూర్చొని ఉంటున్నారు. ఆ పనులు వదిలేసి ఈ పనులలో పడ్డారు మీరు. ఈ కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా స్పందించారు. ఆయన ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. అదే చెప్తున్నారు కదండి, పొలిటీషియన్స్ లేకపోతే అక్కడ ఎవరన్నా బిజినెస్ వాళ్ళు, రియల్ ఎస్టేట్ వాళ్ళందరికీ ఎందుకంటే సిస్టమ్ని మేనేజ్ చేసుకునేది ఎఫెక్టివ్గా వీళ్ళే ఉంటారు. సిస్టమ్ అంటే ఎవరు ఉంటారు? అధికారులు కానీ అక్కడ అందరినీ కూడా మేనేజ్ చేసుకోవటం, వాళ్ళకి డబ్బు ఇచ్చో లేకపోతే వాళ్ళని రకరకాల పద్ధతుల్లో వాళ్ళని చేస్తూ అక్కడ లోకల్ సెటప్ని వాళ్ళు కంట్రోల్ తీసుకుంటారు. కాబట్టి వాళ్ళకి ఈజీగా అక్కడ ఏంటంటే కబ్జాలు చేసినా కానీ కూడా ఎవరు రెస్పాండ్ కాకుండా ఉండేటటువంటిది ఉంటుంది. ఈ నేపథ్యంలోనే సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అండ్ అట్లానే ప్రభుత్వం అంతా కూడా ఆలోచన చేసి ఇది అయింది సిటీకి ఇన్నాళ్ళు జరిగింది, ఇక మీద మనం ఇంక ముందు ఫర్దర్గా చెక్ పెట్టాలి ఖచ్చితంగా ఎంక్రోచ్మెంట్స్ మీద. వీళ్ళని డిజాస్టర్కి అనే దాన్ని మనం ఆపాలి, విపత్తులు జరగకుండా ఆపాలి.
అండ్ ఆల్రెడీ అయిన దాన్ని డ్యామేజ్ అయిన దాన్ని కూడా మనం మెల్లిగా రిట్రీవ్ చేయడానికి కూడా ప్రయత్నాలు చేయాలి. సో అది ఫస్ట్ ఇప్పుడు ముందు ఫర్దర్ ప్రివెన్షన్ జరగకుండా, ఫర్దర్ ఎంక్రోచ్మెంట్ జరగకుండా ఫేజ్ 1 ఫస్ట్ స్టెప్ అది. ఆల్రెడీ జరిగిన డ్యామేజ్ని మనం మెల్లిగా అండూ చేయాలన్నమాట. అంటే జరిగిన ఎంక్రోచ్మెంట్స్ని కానీ ఇవన్నీ కూడా మెల్లిగా తీయటం, ఏది బఫర్లోనో ఫుల్ ట్యాంక్ లెవెల్లోనో లేదా నాలాస్ మీద ఎన్నో బిల్డింగ్స్ కట్టారు, నాలాలు పూడ్చారు. ఇందాకే వెళ్ళొస్తున్నాను ఇక్కడ నేను ఉప్పల్ దగ్గర, నాలా పూడ్చి చేసేసి అసలు నాలా పూడిస్తే వాటర్ ఎట్టిపోతుంది. సో వాటర్ అది నాలాలు పూడ్చేసి దాని మీద షాపులు ఇల్లులు కట్టేశారు, అప్పుడు వాటర్ ఎట్టిపోవాలి. సో ఇట్లా అన్ని చోట్ల అలా ఉందన్నమాట. ప్రతి చోట కూడా వాటర్ వెళ్ళడానికి దారే లేదు. దారి లేనప్పుడు ఇంకెక్కడ ఉంటుంది వాటర్? మన ఇళ్ళల్లోకి వస్తుంది అనమాట. మన ఇల్లే చెరువుల్లోకి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా ఇళ్ళల్లోకి నీళ్ళు వస్తాయి, వచ్చి అంతా అతలకుతలం అయ్యే పరిస్థితి అవుతుందన్నమాట. ఒకటండి, ఎవరైతే కనుక ఎంక్రోచ్మెంట్స్ చేస్తారో, లేకపోతే ఇది ప్రభుత్వ స్థలాలు కానివ్వండి, లేకపోతే ఇట్లా చెరువులు కానివ్వండి, లేకపోతే పార్కులు కానివ్వండి, డెఫినెట్గా ఎవరన్నా కట్టడాలు కడితే మటుకు చూస్తూ ఊరుకునేది ఉండదు. హైడ్రా డెఫినెట్గా వాటిని కూల్చివేస్తుంది, నిర్దాక్షిణ్యంగా కూల్చివేయటం కూడా జరుగుతుంది అనమాట. సో అది మీరు అందుకోసం నేను రియల్ ఎస్టేట్ వాళ్ళకో లేకపోతే ఎవరన్నా ఇండివిజువల్స్ కూడా మీరు దయచేసి ఇటువంటి వాటిల్లో బఫర్ జోన్లోనో లేకపోతే ఇది మన ఎఫ్టీఎల్లోనో పార్కుల దగ్గరలోనో లేదా ఇట్లాంటి వాటిల్లో మీరు దయచేసి ఇట్లాంటి కట్టడాలు చేయకూడదు. పబ్లిక్ కూడా మేము రిక్వెస్ట్ చేసింది అంటే ఇటువంటి వాటిల్లో మీరు ఎక్కడ కూడా కొని మోసపోవద్దు. రేపు ఎందుకంటే అది కూల్చివేసినప్పుడు మీరు అంతా అంటారు మేము ఇంత కష్టపడి మేమంతా రూపాయి మొత్తం కూడా సేవ్ చేసి మేము ఇట్లా కొన్న తర్వాత ఇట్లా చేస్తే కరెక్టా అని అడుగుతారు. బట్ అది ఇట్లా అందరు చేయబట్టే కదా ఈ పరిస్థితి ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు మొత్తం మనం వందలాది స్ట్రక్చర్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు వచ్చినాయన్నీ కూడా ఇలానే ఉన్నాయన్నమాట. సో దాన్ని ఇప్పుడైనా మనం ఆపకపోతే కనుక ఇక ముందు మనం దీని గురించి చర్చించడం కూడా వేస్ట్ అయ్యేటట్టు ఉంటుంది అన్నమాట. అక్రమ కట్టడాల కూల్చివేతలో మరో ఆలోచనే లేదు అని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అంటూ ఉన్నారు. కూల్చివేతల గురించి లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ ఎండి గుర్రం లక్ష్మి కూడా మాట్లాడారు. బిల్లాల కూల్చివేతల గురించి ఆవిడేం మాట్లాడారు ఒకసారి చూద్దాం. దాదాపు 10-11 కుటుంబాలు రోడ్డున పడ్డాయి. మీ దగ్గర విల్లాస్ కొన్నారు, రోడ్డున పడ్డాయి. వాళ్ళకి న్యాయం జరగాలంటే ఎలా? వాళ్ళకి న్యాయం ఎలా చేయాలనుకుంటున్నాను? వాళ్ళకి నేను న్యాయము అనే కంటే కూడా ఇక్కడ క్యుములేటెడ్గా రెస్పాన్సిబిలిటీ ఉన్న పర్సన్స్ అందరూ ఎవరైతే ల్యాండ్ నాకు సెల్ చేసిన పర్సన్ అయి ఉండొచ్చు, నేనై ఉండొచ్చు, నెక్స్ట్ దీనికి అప్రూవల్స్ ఇచ్చిన గవర్నమెంట్ అఫీషియల్స్ అయి ఉండొచ్చు, అండ్ ఇప్పుడు ఈ డిస్ట్రక్షన్ జరిగిన మేనేజ్మెంట్ ఎవరైతే అయి ఉండొచ్చో వాళ్ళు అయి ఉండొచ్చు. అందరూ కూర్చొని మాట్లాడుకొని అసలు వాళ్ళ లైఫ్ని మళ్ళీ మనం ఎలా నిలబెడదాం యాజ్ ఏ హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ ఏంటంటే అందరూ రెస్పాన్సిబిలిటీ తీసుకొని దీని మీద డిస్కస్ చేసుకొని ఒక పేజ్ మీదకి రావాలి అనేది వస్తే బాగుంటుంది అనేది. ఐఎమ్ రెడీ టు డూ దట్. యాక్చువల్గా చెప్పాలంటే అసలు ఏం చేద్దాం, అసలు ఫస్ట్ వాళ్ళని కాపాడాలి కదా. ఇప్పుడు ఒక మనిషి వరదలో కొట్టుకొని పోతున్నాడు, మనం టక్కున వెళ్ళి దిగేసి ఎవరో ఒకరు దానిలో స్విమ్మింగ్ వచ్చినవాడు వెళ్ళి కాపాడాలి కదా. సో స్విమ్మింగ్ వచ్చినవాడు ఒక్కడనే సడన్గా స్విమ్మింగ్ రాని తోసేసి నువ్వు కాపాడంటే కాపాడలేడు. బిల్డర్గా నాది కూడా అదే, నువ్వు వెళ్ళి తోసేసి నువ్వు కాపాడంటే నేను కాపాడలేను. గవర్నమెంట్ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది, అదేంటనేది వాళ్ళు సడన్ ఆల్ ఆఫ్ ఏ సడన్. సో అందరు కూర్చొని మాట్లాడి దీని మీద వాట్ బెస్ట్ వీ కెన్ డూ దట్ పర్సన్స్ అనేది చేస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. జనరల్గా అంటే బాధితులు మిమ్మల్ని ఆశ్రయించారా? వాళ్ళు ఏమన్నారు? అసలు మిమ్మల్ని ఏం విజ్ఞప్తి చేశారు, లేకపోతే ఏం జరిగింది? అసలు బాధితులు యాక్చువల్గా నాకు కాల్ చేశారని, కాల్ చేస్తే చెప్పాను కదా, నేను ఫస్ట్ ఇమీడియట్గా ఉన్న ఫర్దర్ విల్లాస్ని సేవ్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ఇంకొక 10 మంది రోడ్డు మీద పడకూడదు. జస్ట్ లెట్ మీ డూ దట్ వర్క్ ఫస్ట్. కోర్ట్ అని కానీ ఇంకోటి కానీ ఫస్ట్ అది చేద్దాం. నెక్స్ట్ కూర్చొని మాట్లాడదాం వాట్ బెస్ట్. ఇప్పుడే కదా నిన్న కోర్ట్ ఆర్డర్ తిరగడం నేను అన్నీ ఒకేసారి జరుగుతున్నాయి కదా. సో కూర్చొని మాట్లాడదాం, డిస్కస్ చేద్దాం అని చెప్పాను నేను, నాకు కొన్ని కాల్స్ వచ్చినప్పుడు. దాదాపు 10 నేను అదే చెప్తున్నాను కదండి. పొలిటీషియన్స్ లేకపోతే అక్కడ ఎవరన్నా బిజినెస్ వాళ్ళు, రియల్ ఎస్టేట్ వాళ్ళందరికీ ఎందుకంటే ఈ సిస్టమ్ని మేనేజ్ చేసుకునేది ఎఫెక్టివ్గా వీళ్ళే ఉంటారు. సిస్టమ్ అంటే ఎవరు ఉంటారు? అధికారులు. కానీ అక్కడ అందరినీ కూడా మేనేజ్ చేసుకోవటం, వాళ్ళకి డబ్బు ఇచ్చో లేకపోతే వాళ్ళని రకరకాల పద్ధతుల్లో వాళ్ళని చేస్తూ అక్కడ లోకల్ సెటప్ని వాళ్ళు కంట్రోల్ తీసుకుంటారు. కాబట్టి వాళ్ళకి ఈజీగా అక్కడ ఏంటంటే కబ్జాలు చేసినా కానీ కూడా ఎవరు రెస్పాండ్ కాకుండా ఉండేటటువంటిది ఉంటుంది. ఈ నేపథ్యంలోనే సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అండ్ అట్లానే ప్రభుత్వం అంతా కూడా ఆలోచన చేసి ఇది అయింది సిటీకి ఇన్నాళ్ళు జరిగింది, ఇక మీద మనం ఇంకా ముందు ఫర్దర్గా చెక్ పెట్టాలి ఖచ్చితంగా ఎంక్రోచ్మెంట్స్ మీద. వీళ్ళని డిజాస్టర్కి అనే దాన్ని మనం ఆపాలి, విపత్తులు జరగకుండా ఆపాలి. అండ్ ఆల్రెడీ అయిన దాన్ని డ్యామేజ్ అయిన దాన్ని కూడా మనం మెల్లిగా రిట్రీవ్ చేయడానికి కూడా ప్రయత్నాలు చేయాలి.
సో అది ఫస్ట్ ఇప్పుడు ముందు ఫర్దర్ ప్రివెన్షన్ జరగకుండా, ఫర్దర్ ఎంక్రోచ్మెంట్ జరగకుండా ఫేజ్ 1 ఫస్ట్ స్టెప్ అది. ఆల్రెడీ జరిగిన డ్యామేజ్ని మనం మెల్లిగా అండూ చేయాలన్నమాట. అంటే జరిగిన ఎంక్రోచ్మెంట్స్ని కానీ ఇవన్నీ కూడా మెల్లిగా తీయటం, ఇది బఫర్లోనో ఫుల్ ట్యాంక్ లెవెల్లోనో లేదా నాలాస్ మీద ఎన్నో బిల్డింగ్స్ కట్టారు, నాలాలు పూడ్చారు. ఇందాకే వెళ్ళొస్తున్నాను ఇక్కడ నేను ఉప్పల్ దగ్గర, నాలా పూడ్చేసేసి అసలు నాలా పూడిస్తే వాటర్ ఎట్టిపోతుంది. సో వాటర్ అది నాలాలు పూడ్చేసి దాని మీద షాపులు ఇల్లులు కట్టేశారు, అప్పుడు వాటర్ ఎట్టిపోవాలి. సో ఇట్లా అన్ని చోట్ల అలా ఉందన్నమాట. ప్రతి చోట కూడా వాటర్ వెళ్ళడానికి దారే లేదు. దారి లేనప్పుడు ఇంకెక్కడ ఉంటుంది వాటర్? మన ఇళ్ళల్లోకి వస్తుంది అనమాట. మన ఇల్లే చెరువుల్లోకి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా ఇళ్ళల్లోకి నీళ్ళు వస్తాయి, వచ్చి అంత ఆతలకుతల పరిస్థితి అవుతుందన్నమాట. ఒకటండి, ఎవరైతే కనుక ఎంక్రోచ్మెంట్స్ చేస్తారో, లేకపోతే ఇది ప్రభుత్వ స్థలాలు కానివ్వండి, లేకపోతే ఇట్లా చెరువులు కానివ్వండి, లేకపోతే పార్కులు కానివ్వండి, డెఫినెట్గా ఎవరన్నా కట్టడాలు కడితే మటుకు చూస్తూ ఊరుకునేది ఉండదు. హైడ్రా డెఫినెట్గా వాటిని కూల్చివేస్తుంది, నిర్దాక్షిణ్యంగా కూల్చివేయడం కూడా జరుగుతుంది అనమాట. సో అది మీరు అందుకోసం నేను రియల్ ఎస్టేట్ వాళ్ళకో లేకపోతే ఎవరన్నా ఇండివిజువల్స్ కూడా మీరు దయచేసి ఇటువంటి వాటిల్లో బఫర్ జోన్లోనో లేకపోతే ఇది మన FTLలోనో పార్కుల దగ్గరలోనో లేదా ఇట్లాంటి వాటిల్లో మీరు దయచేసి ఇట్లాంటి కట్టడాలు చేయకూడదు. పబ్లిక్ కూడా మేము రిక్వెస్ట్ చేసింది అంటే ఇటువంటి వాటిల్లో మీరు ఎక్కడ కూడా కొనొద్దు, కొని మోసపోవద్దు. రేపు ఎందుకంటే అది కూల్చివేసినప్పుడు మీరు అంతా అంటారు మేము ఇంత కష్టపడి మేమంతా రూపాయి మొత్తం కూడా సేవ్ చేసి మేము ఇట్లా కొన్న తర్వాత ఇట్లా చేస్తే కరెక్టా అని అడుగుతారు. బట్ అది ఇట్లా అందరు చేయబట్టే కదా ఈ పరిస్థితి ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు మొత్తం మనం వందలాది స్ట్రక్చర్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు వచ్చినాయన్నీ కూడా ఇలానే ఉన్నాయన్నమాట. సో దాన్ని ఇప్పుడైనా మనం ఆపకపోతే కనుక ఇక ముందు మనం దీని గురించి చర్చించడం కూడా వేస్ట్ అయ్యేటట్టు ఉంటుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.